నమస్తే దోస్తులు కాశ్మోరా సీజన్ 3 పేజ్ 1 అయితే మేము ముందుకు తీసుకొని వచ్చేసిన అండ్ ముందు ఇంకా పేజెస్ రిలీజ్ కావాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం అండ్ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అండ్ ఈ పేజ్ మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నా అండ్ ఇంకా ముందు పేజెస్ చాలా మంచిగా రావాలన్నా అండ్ మన క్యారెక్టర్స్ అన్నీ కాశ్మోరా సీజన్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ముందు అందరూ బాగా పర్ఫామ్ చేయాలన్నా కూడా మీరు చేసే సపోర్ట్ వల్లే ఉంటుంది సో మీరు అందరూ తప్పనిసరిగా మీ వాట్సాప్ స్టేటస్లో వీడియోని పెట్టుకోండి అండ్ ఈ వీడియోని కూడా మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఇప్పుడైతే వీడియో చూసేయండి కాశ్మోరా కుటుంబం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత భయ్యా కాశ్మోరా కుటుంబం ఈ లోకం నుండి వెళ్ళిపోయింది కదా అవును జుబేరి మరి బొందలగడ్డను ఎందుకు దిగ్బంధనం చేశారు భయ్యా బొందలగడ్డలో ఇలాంటి ఆత్మలు చాలానే ఉన్నాయి ఇలాంటి ఆత్మల వల్ల ఎవరికి ఆపద రావద్దంటే బొందలగడ్డలో ఉన్న ఆత్మలని దిగ్బంధనం చేయాలి అందుకే చేశాను ఇకపైన బొందలగడ్డలోకి ఎవరు వెళ్ళినా ఎలాంటి ప్రమాదం ఉండదు ఎట్టి పరిస్థితులలో ఈ విషయం ఎవరికి కనిపించకూడదు ఏ చెవికి వినిపించకూడదు జాగ్రత్త జుబేరి సరే బైజాన్ ఒక విషయం చెప్పాలన్నా చెప్పు కల్పన ఏమైంది బిలాల్ బాయ్తో ఇంకొక అన్న ఉంటాడు కదా జావేద్ అన్న వాళ్ళ తమ్ముడు రసూల్ నన్ను ఇబ్బంది పెడతాడన్నా అవునా ఏమని నీకు మొన్నటి వరకు దయ్యం పట్టింది అది వదిలించింది మా అన్ననే ఇకపై అలాంటిది అవ్వద్దంటే నన్ను ప్రేమించని ఇబ్బంది పెడతాను అన్నయ్య నా చెల్లిని అంత మాట అంటాడా వన్ సంగతి చెప్తుండు నువ్వేం కంగారు పడక కల్పన ఈ రోజు వాడిని కలవాలట అన్న లేకపోతే ఏదో ఒక ఆత్మ నాకు దాంట్లోకి పంపిస్తా అని భయపట్టిస్తానన్నా అవునా సరే నువ్వు ఎప్పుడు కలవాలి అని అన్నాడు 11 గంటలకన్నా ఇప్పుడు 10:30 అవుతుంది ఇంకో అర్ధ గంట ఉంది సరే వెళ్దాం నాడు అన్నా నాకు భయం వద్దు నేనున్నా కదా కల్పన నేను నీ చుట్టుపక్కలే ఉంటా వాడు రావాలి నిన్ను కలవాలి వాడి సంగతి నేను చెప్పాలి నువ్వేం భయపడక కల్పన నేను ఇక్కడే ఉన్నా కదా వచ్చి మంచి పని చేసావు లేదంటే కొరివిదయ్యని నీ శరీరంలోకి పంపించేవాణ్ణి నా చెల్లిని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా నీకు నా కాలర్ పట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు మీ అన్న బిలాల్ ప్రజలకు మంచి చేస్తుంటే ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా నీకు అరే రసూల్ ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావనుకో గుంజడు ముసలమ్మ దగ్గర మేక తల తెగినట్టు నీ తల తెగుద్ది జాగ్రత్త పద కల్పన ఒంటరిగా ఏదో రోజు దొరుకుతావు చెప్తా ఏంట్రా ఏమన్నావు నేనేమన్నా ఏమనలే కల్పన ఇట్రా నీ కాలుకున్న చెప్పు తీసి విని కొట్టు పద కల్పన నానా ఇంతసేపు పడిపోయి నానా నాకు టెన్షన్ అయింది నానా అమ్మా నీకు ఈ మధ్య బాగా అలవాటైందమ్మా ఏం లేని దానికే ఊరికే టెన్షన్ పడడం ఏందో బిడ్డ సరేలే కానీ ఎడిపోయింది ఇంతసేపు ఏం లేదమ్మా చెల్లి బొందలగడ్డకు పోక చాలా రోజులు అవుతుంది అన్నది అందుకే తీసుకొని పోయినా ఏంది బొందలగడ్డక ఏందో నీకు సరిపోలేదా జరిగింది ఇంకోసారి కాలు బయటపడి నీ సంగతి చెప్తా
ఓ అమ్మ అన్నకు కావాలని చెప్తాండే నన్ను తిట్టడానికి. ఏందన్నా నువ్వు నన్ను తిట్టిస్తావు? ఇద్దరు నా పనులకే తయారయ్యారు. కూర్చో రసూల్. భూషణం గారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ తన శరీరంలోకి మాత్రం ఒక ఆత్మను పంపించాలి. తనను చిత్రహింసలు పెట్టించాలి ఆ కల్పనను. అది కుదరను పని రసూల్. నీకు కుదరదా, లేకపోతే నీకు చేత కాదా? చచ్చిన శవం పోవాలి శ్మశానం. నా పేరు భూషణం. ఆ కల్పన శరీరంలోకే కాదు, ఏ శరీరంలోకి ఆత్మను పంపించాలన్నా మన పొలిమేరలో ఉన్న శ్మశానంలో నుంచే ఆత్మలను నిద్ర లేపాలి. లేపు మరి. చెప్పింది విను. మన ఊరు పొలిమేరలో ఉన్న ఒకే ఒక శ్మశానం బొందలగడ్డ. ఆ బొందలగడ్డలో ఉన్న ఆత్మలను దిగ్బంధనం చేశాడు మీ అన్న బిలాల్. అవునా? అయితే ఆ కల్పన శరీరంలోకి ఆత్మను పంపించలేమా? పంపలేము, కానీ దానికొక మార్గం ఉంది. ఏంటి భూషణం అది? బిలాల్ పంచభూతాలను ఏకం చేసి 5 నిమ్మకాయలను బొందలగడ్డలో పాతిపెట్టి ఆత్మలను దిగ్బంధనం చేశాడు. నువ్వు బొందలగడ్డకు వెళ్ళి ఆ 5 నిమ్మకాయల్ని బయటికి తీసి ఆ నిమ్మకాయల్ని చితగ్గొట్టు. సరే. అలా చితగ్గొట్టిన నిమ్మకాయల నుంచి వచ్చిన ఆత్మల చెడు రక్తాన్ని ఆ కల్పన ముఖానికి పుయ్యు. నిమ్మకాయలు చిత కొట్టమంటే చిత కొడతాను, కానీ ఆ కల్పనకు ఎలా పుయ్యాలి? తనని ఎలా బయటకు తీసుకురావాలి? వాళ్ళ అన్న ఉంటాడు కదా. నువ్వేం కంగారు పడకు. నువ్వు నిమ్మకాయలు చితగొట్టిన సమయానికి ఆ కల్పనని నా సోయిలోకి తెచ్చుకొని నువ్వు నిమ్మకాయలు చితగొట్టిన 2 సెకండ్లలోపు నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరే భూషణం, వెళ్ళి వస్తా. Ha 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 ha!